మీరు కూడా దిగండి కానీ కొద్దిగా దగ్గర అందరు దగ్గర నా దగ్గరికి రా నాన్న రండి. సరే ఫస్ట్ ఫోటో తీరా నువ్వు వెనకరా కళ్ళు ముత్తే నాకు 2 నిమిషాలు కళ్ళు మీరు గబక్కని కళ్ళు తెచ్చి మాత్రం లోపల 1 2 3 ఏంద్రీ ఇలా గొట్టం రాదు దానికి అజ్జేద్దురా కాసేపు డేవిడ్ బడే డేవిడ్ నువ్వు బడే రారా ఫస్ట్ నువ్వు బడి నువ్వు రారా బడెత్తలు నువ్వు రారా లేవురా బ్రో పండుగ చెవులో పోయిందిరా ఒకేసారి కుట్టేది క్రీమ్ లేదు పూజ దానికి ఏం లేదు కుట్టరు ఆయనకే పుయ్యాల్సింది కదా ఏమిటి పుయ్యాలి కదా నువ్వే మరి పేడ పడేయండి ఎందుకు మళ్ళీ నీళ్ళు దారా అట్నే కొంచెం దారా నువ్వు ప్యాంట్లు వేయి బాక్స్ ప్యాంట్లు లేదు లేదు పాట మరి ఇప్పుడు లేదని చదువుతల్లా కక్కుతుంది కూడా తీరా కక్కున్నా సామాన్యంగా పని ఏదో ఒకటి తీసుకో హ్యాపీ బర్త్డే ఆకులు కూడా లైట్ అంటే లైట్ అంటే సరే నీ కళ్ళ ముందే తెస్తారా పండు వేడి చేతులు కింద పడి ఇది పెడతారా ఇది పోతారా క్రీమ్ రా అది కనపడుతున్నారు కింద వద్దురా వాటిద్దురా కేక్ వద్దురా టేస్ట్ బాగైందా టేస్ట్ బాగైందా బాగా కేక్ ఒక్కటే ఇంకేమని పూసి రా ఇటుబడి పరిగెడతా వద్దురా కేక్ రా కేకు పరిగెడుతున్నట్టు కేక్ రా అంటాడు లే ప్రేమ గడి చేతిలో ఉంది నువ్వు పేడ కలిపిన నేను చూసిన ఏదో పోతా
అరే వాళ్ళు నేను వాసన వస్తుందిరా గబ్బు అవుతుంది కేక్ చూపించుకోమంటే ఆడకేడండి నా వల్ల కాదు ఈ కర్రతో కొడుతుందిరా మంచిగా అనుకున్నావా ఏమనుకున్నావురా ఒక పక్క ముందు భాగాలను కవర్ చేయమని చెప్తున్నా, ఈ లోపలే నా మీద చెత్త పోసేసాను. చెత్త నాయాలు చెత్తన కూడా వదలట్లేదు చూడండి. మరి కుక్కలు తొలిచ్చినాయి అనుకుంటున్నాయి. ఇది ఫోన్ చేయలేదు. ఒక నిమిషం బొక్కలేదుగా చాలా తక్కువ. ఇప్పుడు పోయిందా పేడ కూడా పెట్టురా. పనిగాడు మంచి కసి మీద కష్టపడ మీద రాలేసవేంద్రా నువ్వు ఆపద్దురా, నువ్వు ఆపద్దు. రే ఓ బకెట్ నీళ్ళు తెచ్చింది. రే నీళ్లు దాపోరా చిందుగా ఆగరా మీరు ఆడుకొస్తే అయిపోయింది. మీరంతా నాస్టీగా ఉన్నారా. ఇన్నాడుదాకా కదలకుండా నించోవచ్చు, ఎందుకు ఈరా అండి తీసుకొని వస్తా. ఈరా అదే కర్రపుల్ యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటంటే, వాళ్ళు నన్ను కర్రలు తీసుకొని కొట్టిండ్రు. వాళ్ళ చేతిలో కర్రలు ఒడిపెట్టుకొని నేను కొట్టడానికి పోతుంటే వాళ్ళు పారిపోయినారు. చివరికి వీడొక్కడ దొరికినాడు. అయితే నేనేం చేసిన అంటే, నా టీషర్ట్ కున్న పేడ, ఎగ్, కేక్ అన్నీ పూసిన వాడికి. పూయనికి ట్రై చేస్తే వాడు జోబులో మొబైల్ కింద పడిపోయి పగిలింది. ఆ మొబైల్ తీసుకుని పక్కకు పోకుండా మళ్ళీ నా దగ్గరికి కొట్టడానికి వస్తుండు. అయితే మాత్రం దెబ్బలు మాత్రం గట్టిగా కొట్టిరు నాకు. కేకలు కూడా పెట్టినా. అయితే వాళ్ళందరూ లైన్లో నిలబడిండ్రు. ఎవరు? నా పుట్టినరోజు సన్మానం చేయడానికి వచ్చిన కార్యకర్తలు. ఇదిగో వీళ్ళే లైన్లో నిలబడండి, నా కెమెరామ్యాన్కి క్యాప్చర్ చేయమని చెప్తున్నా. లాస్ట్లో వీళ్ళిద్దరు మాత్రం మెయిన్ క్యాండిడేట్స్. ఎదవల్లో మొదటి రకం వీళ్ళిద్దరు. అయితే వీడు నా తమ్ముడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఫైనల్లీ మా తమ్ముడు బకెట్తో నా మీద నీళ్లు పోసిండు. ఆ నీళ్లు కింద నిలబడిపోయినాయి. ఆ నీళ్లు నా మీద పోద్దామని ట్రై చేస్తున్నాడు వీడు, ప్రేమ్ కుమార్ గాడు. అగోండి నీళ్లు కింద ఉన్నాయి, నా మీద పోద్దామని ట్రై చేస్తున్నాడు. నేను ఉరుకుతున్నా. చిక్కలే వాడికి, నీళ్లు నా మీద పడలేదు. అయినా నేను అటు పోతున్నా కానీ మళ్ళీ ఇటు వస్తున్నా. కొట్టించుకోవడానికి ఏమో నాకు అట్టుంది తీట. ఒక పక్క వాడేమో రాళ్ళు విసురుతున్నాడు. ఆ రాళ్ళు ఏమన్నా చిన్న చిన్నవా, పెద్ద పెద్ద రాళ్ళు విసురుతున్నాడు వాడు మహేష్ గాడు. ఎదవల్లో రెండో రకం వీడు. అది చూడండి, అది చూడండి. వీడు మామూలుడు కాదు. వీడేదో ప్రిపేర్ చేస్తున్నాడు మళ్ళీ నా మీద వేయడానికి. వీడు ఎదవల్లో మొదటి రకం వీడు. అంతా అయిపోయింది అనుకున్న టైంలో అందరు చేతులు కడుక్కోవడానికి వస్తున్నారు. మా తమ్ముడు నీళ్ళు తీసుకొచ్చిండు. అందరు చేతులు కడుక్కోవడానికి వస్తున్నారు నా దగ్గరికి. నన్ను మాత్రం దగ్గరికి రానివ్వట్లేదు, ఎందుకంటే నా దగ్గర వాసన వస్తుందంట. పోసింది వాళ్ళే, మళ్ళీ వాసన వస్తుందని చెప్తుంది వాళ్ళే. చేతులు కడుక్కున్నట్టే కడుక్కొని భలే యాక్టింగ్ చేస్తారు చూడండి. వాళ్ళకి ఆస్కార్ ఇవ్వచ్చు, మామూలు ఆస్కార్ కాదు. చూడండి, విత్ ఇన్ 2 seconds బకెట్ నీళ్ళు నా మీద పోసేస్తున్నారు.
పన్ను ఇరిగేది ఇప్పుడు. ప్రేమ మాకేం దొరకట్లా. అగ్గిపెట్టేదిరా, అదే అగ్గిపెట్టేది. ఏమో ఆగిన వాడు చూడండి ఎలా పిలుస్తున్నాడు, అమ్మాయిలు పిలిచినట్టు. యాక్చువల్లీ మేము అది దూరంలో ఉంటే అలా ఆ కోడ్ వాడతాము. ఈ కోడ్ని వీడు ఇలా కూడా వాడేస్తున్నాడు. ఏదో పక్కకి రమ్మన్నట్టు పిలుస్తున్నాడు. ఫైనల్గా మన హనుమాన్ పోజ్ పెట్టేసి బర్త్డే సన్మానాన్ని ముగిచ్చేసాను. ఒక స్మైల్ ఇస్తాను చూడండి. ఎలా ఉంది స్మైల్? బాగుందా? బాగుంటే ఒక లైక్, షేర్, కామెంట్ వేసేసుకోండి. కార్యకర్తలందరూ ఇక ప్రిపేర్ అవుతున్నారు ఇళ్ళకి వెళ్ళడానికి. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.